బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి పొంగులేటి తీరుపైన ఈడీ సీరియస్ అయింది. ఫైళ్లను మాయం చేసింది పొంగులేటి మనుషులే అంటూ కూడా ఈడీ సీరియస్ అయింది. అయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లోని రాఘవ కన్స్ట్రక్షన్ ఆఫీస్ నుంచి చాలా మంది ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ వ్యక్తి ఆ చేతిలో ఏదో కనబడుతుంది, మనకి ఒక సంచి లాంటిది కనబడుతుంది. అయితే ఇలాంటి వ్యక్తులు కొంతమంది వచ్చి రాఘవ కన్స్ట్రక్షన్స్ నుంచి ఎప్పుడైతే అధికారులు ఈడీ అధికారులు పొంగులేటి నివాసాన్ని చుట్టుముట్టి ఒక్కసారిగా ఆయన నివాసం ఉన్నటువంటి ఆ దస్తాలని లేకపోతే ఫైల్స్ని ఈడీ అధికారులు పర్యవేక్షణ మొదలుపెట్టారో నెక్స్ట్ టార్గెట్ రాఘవ కన్స్ట్రక్షన్కి వెళ్తారని తెలుసుకున్నటువంటి పొంగులేటి మనుషులు ఒక్కసారిగా అక్కడి నుంచి ఫైల్స్ని కంప్యూటర్లని ఇతరత్ర దస్త్రాలను మొత్తం కూడా అక్కడి నుంచి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారట. ఈడీ రైట్స్ ఆధారాలు దొరకకుండా ఇవి మాయం చేశారంటూ కూడా రైట్స్కి ముందే ఆఫీసులపై ఈడీ నిఘా కూడా పెట్టినట్టు తెలుస్తోంది. సో ఇవన్నీ కూడా ఫొటోస్ కనబడుతున్నాయి మనకు ఆర్టీవీ స్క్రీన్ పైన. సో ఫైల్ను తీసుకెళ్తున్న వ్యక్తి అంటూ మనకు కనబడుతోంది. చాలామంది కూడా చేతుల్లో కంప్యూటర్లు, ఫైల్స్, ఇతర బ్యాగ్స్ అన్నీ కూడా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 దగ్గర రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ సంబంధించి కార్యాలయం ఉంది. ఆ కార్యాలయం నుంచి అన్ని కూడా సిపియులు, కంప్యూటర్ అన్ని కూడా మోసుకెళ్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అయితే ఆధారాలని మాయం చేసే పనిలో పడ్డాడు పొంగులేటి. ముందుగా ఆయన నివాసం దగ్గర ఒక్కసారిగా ఈడీ రైట్స్ మొదలైన నేపథ్యంలో ఇటు పొంగులేటి మనుషులు చాలామంది కూడా రాఘవ కన్స్ట్రక్షన్ చేరుకొని అక్కడి నుంచి ఫైల్స్ని మాయం చేసేటువంటి పనిలో పడ్డారు. దీంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. ఈడీకి ఎటువంటి ఆధారం దొరకకుండా ఆధారాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం, మాయం చేసే ప్రయత్నం పొంగులేటి చేశారంటే కూడా ఈడీ సీరియస్ అయింది. ఇప్పటికే పలు విమర్శల పైన కొన్ని విమర్శలు ఎదుర్కొంటూ ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో తనిఖీలు చేపడుతున్న ఈడీ రైట్స్కి ఈడీ అధికారులకి మరింతగా ఆధారం దొరికింది. ఏకంగా ఈ ఫోటోల్ని ఈడీ అధికారులే తీశారట. ఈ ఫోటో ఆధారంగానే పొంగులేటి పైన మరిన్ని కూడా కేసులు నమోదు చేసే అవకాశం కనబడుతోంది. రాఘవ కన్స్ట్రక్షన్లోని పలు ఫైళ్లని మాయం చేసే పనిలో పొంగులేటి మనుషులు చేసినటువంటి ఈ యొక్క ఫోటోల్ని మొత్తం కూడా ఈడీ అధికారులు క్యాప్చర్ చేశారు. సో ఈడీ అధికారులు ప్రస్తుతం పొంగులేటి పైన మరో కేసు నమోదు చేసే అవకాశం ఉందా అంటే అవుననే సమాధానం దొరుకుతుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, సో పొంగులేటి ఒక మంత్రిగా కొనసాగుతున్నారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సంస్థలకు సంబంధించి అన్ని రకాల ఆధారాలు కానీ ఆరోపణలకు సంబంధించి నిరాపరాధిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది, నిరాపరాధిగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి వ్యక్తి ఏకంగా తన కార్యాలయం నుంచి తన మనుషుల చేత ఫైల్స్ని మాయం చేయించడం, కంప్యూటర్ని తరలించడం చూస్తే ఏదో పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన తప్పు చేశారు కాబట్టి ఈ రకంగా పక్కదారి పట్టించేపట్టిన భాగంగా ఆధారాలను ధ్వంసం చేస్తున్నారని ఒక ఆరోపణ ఎదుర్కొంటున్నారు. సో ఈడీ అధికారులు పొంగులేటి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనబడుతోంది. నిన్న చాలా పెద్ద ఎత్తున ఈడీ సోదాలు నిర్వహించింది మనకు తెలుసు. అయితే ఆ సమయంలో కుటుంబ సభ్యులతో అత్యంత సన్నిహితులతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. వారికి సూచన చేసినట్టుగా ప్రస్తుతం ఈడీకి సంబంధించిన అధికారులు భావిస్తా ఉన్నారు. ఎందుకంటే రోడ్ నెంబర్ 12 రాఘవ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి ఫైల్స్, డిజిటల్ డాక్యుమెంట్స్, తర్వాత ఫైల్స్ మాయం చేయడం, అక్కడ నుంచి వాటిని తరలించడం, ఈడీ దాడులు చేస్తున్నారని తెలుసుకున్న వెంటనే వాళ్ళు వాటన్నిటిని కూడా తరలించి అక్కడ నుంచి పట్టుకొని పోయారు. సో కాకపోతే ఈడీ ముందే నిఘా వేసింది. ఆ ఏరియాలో ఎక్కడెక్కడ దాడులు చేస్తా ఉన్నారో ఈడీ ప్రత్యేక నిఘా టీం అక్కడ చేరుకుంది. ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేశారు. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు ఆఫీస్ లోకి అనేటువంటిది. సో వాళ్ళు ఫైల్స్, డిజిటల్ డాక్యుమెంట్స్, కంప్యూటర్లు, తర్వాత ఈ హార్డ్ డిస్క్లు మాయం చేస్తున్న సందర్భంలో వాటిని చూసి ఫోటోలు తీశారు. అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని నేను చూసాం. మనం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి దగ్గర రాత్రి 1 గంట వరకు దీనికి సంబంధించినటువంటి దాంట్లో భారీ ఎత్తున సోదాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున క్యాష్ లభ్యమైంది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా బయట వ్యక్తం అవుతోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో పెద్ద ఎత్తున నగదు లభించింది. ఆయన కూతురు, అల్లుడు ఉంటున్నటువంటి నివాసంలో, జూబ్లీస్ సంబంధించినటువంటి చెక్ పోస్ట్ వద్ద ఉన్నటువంటి నివాసంలో అనేటువంటిది ప్రచారం జరుగుతా ఉంది. రాత్రి 1 గంట వరకు విస్తృతంగా తనిఖీలు చేశారు. ఎవరైతే ఇంటికి వెళ్లారో వాళ్ళందరినీ లోపలే ఉంచారు, బయటికి రాకుండా ఫోన్లు తీసుకున్నారు. రామసహాయం రఘురామారెడ్డితో సహా అల్లుడు, పొంగులేటికి సంబంధించిన అల్లుడు, పొంగులేటి కూతురు, ఇంకా ఇతర సభ్యులు, తర్వాత పొంగులేటి కొడుకు హర్షారెడ్డి, వీరందరినీ లోపలే ఉంచినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎటు పాలుపోలేని సిచ్యువేషన్ లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మినిస్టర్ క్వార్టర్స్ లోనే ఉండిపోయారు. అక్కడ ఆయన సోదరుడు వచ్చారు, ప్రసాద్ రెడ్డి, అక్కడ ఆయనతో భేటీ అయ్యారు. చాలా మంది ఖమ్మం నేతలు వచ్చారు, చాలా మంది మాట్లాడారు. సో ఏం మాట్లాడినప్పుడు కూడా కాకపోతే డీటెయిల్స్, డాక్యుమెంట్స్, ఎవిడెన్స్ దొరకకుండా జాగ్రత్త పడ్డారు. వీళ్ళంతా కూడా తీసుకెళ్లారు. ఆ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం ఈడీ అధికారులు తీయడంతో దీనిపైన చాలా సీరియస్ గా ఈడీ పొంగులేటి పైన చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. తదుపరి చర్యలు చూడాలి. అసలు ఈడీ తీసుకుపోతున్న సమయంలో ఈడీ అధికారులు నిఘా వేసి ఫోటోలు తీస్తారని చెప్పినప్పుడు వారిని అడ్డుకునే ప్రయత్నం కానీ నివారించే ప్రయత్నం కానీ ఈడీ అధికారులు చేయలేదా?
అంటే ఈడీ అధికారులు ఆ ఫోటోలు వీడియోలు తీశారు. పొంగులేటి మనుషులు పొంగులేటి సూచన మేరకు అక్కడ నుంచి ఆఫీస్ నుంచి తరలిస్తున్నటువంటి ఫోటోలు వీడియోలు మాత్రం తీసుకున్నారు. వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దానిపైన ప్రత్యేకంగా కేసు అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈడీ అధికారులు ఎంటర్ అవుతున్నారు అనేటువంటి సమయంలోనే వాళ్ళంతా లోపల నుంచి బయటికి పట్టుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే పొంగులేటి కూతురు నివాసం ఉంటున్నటువంటి ఏదైతే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి నివాసం పైన ఫస్ట్ ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. ఆ సమాచారం తెలియడంతోనే వెంటనే మిగతా కార్యాలయాల్లో ఎవిడెన్స్ ని మాయం చేసే ప్రయత్నం చేశారు పొంగులేటికి సంబంధించినటువంటి మనుషులు పొంగులేటి సూచనలతో. సో ఈడీ అధికారులు కాకపోతే అప్పటికే చేరుకున్నారు, లోపలికి వెళ్ళలేదు. లోపలికి వెళ్ళకంటే ముందే వీళ్ళు అక్కడ నుంచి ఫైల్స్, డిజిటల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ తరలిస్తున్నటువంటి ఫోటోలు వీడియోలను వీళ్ళు స్వాధీనం తీసుకొని వెళ్తున్నటువంటి సందర్భంలో వీళ్ళు ఫోటోలు వీడియోలు తీశారు. సో దీనిపైన ప్రత్యేకంగా కేసు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏ ఉద్దేశంతో వాటిని తీసుకెళ్తే ఎక్కడికి తీసుకెళ్లారు, వాటిని కూడా ఈడీ అధికారులు సెర్చ్ చేసేటువంటి అధికారం ఉంటుంది. రెడ్ హ్యాండెడ్ గా ఏకంగా తన మనుషుల చేత కొన్ని ఆధారాలని మాయం చేయించే ప్రయత్నం, దాచే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పొంగులేటి పైన ఎటువంటి కేసులు నమోదే అవకాశం ఉంది? వాటిని తిరిగి మళ్ళా ఈడీ అధికారులు తీసుకువచ్చి విచారణ చేసే అవకాశం ఉందా? వాటిలో ఎటువంటి కీలక అంశాలను చూసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈడీ అధికారులకు పూర్తి అధికారం ఉంటుంది. వాళ్ళు ఫోటోలు వీడియోల ఆధారంగా ఎవరు తీసుకెళ్లారు, వారికి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఆ డాక్యుమెంట్స్ తర్వాత ఎవిడెన్స్ అవన్నీ కూడా ఎక్కడికి తీసుకెళ్లారు అనేటువంటిది కూడా విచారణలో తెలిసే అవకాశం. దీనిపైన ప్రత్యేకంగా కేసు నమోదు చేసే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. పొంగులేటి దాదాపు ఈడీ కోరల్లో చిక్కుకున్నట్టుగా మనం దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికల సమయంలో ఈ ఈడీ రైడ్స్ జరిగినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కానీ అదను చూసి ఈడీ ఎంటర్ అయింది. ఇక్కడ పూర్తి డీటెయిల్స్ తో పూర్తి సమాచారంతో వచ్చినటువంటి పరిస్థితి. నగదు గానీ, ఎవిడెన్స్ గానీ, డాక్యుమెంట్స్ గానీ ఇవన్నీ స్వాధీనం చేసుకునేటువంటి దిశగా వచ్చారు. సరే, వాళ్ళు డీటెయిల్స్ అక్కడ నుంచి ఉన్నటువంటి డాక్యుమెంట్స్, డిజిటల్ ఎవిడెన్స్ తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈడీ దగ్గర ఇప్పటికే పూర్తి స్థాయి ఆధారాలు దొరికినట్టుగా తెలుస్తా ఉంది. వారి ఫోటోలు వీడియోలతో మరింత ఎవిడెన్స్ అంటే కొంచెం డీటెయిల్ గా మనం మాట్లాడుకుంటే, ఈ విషయంలో డెప్త్ గా కనుక మాట్లాడుకుంటే, ఇంతకీ పొంగులేటి ఎటువంటి విషయాలు ప్రస్తుతం ఈడీ అధికారులు ఎటువంటి ఆరోపణల పైన మీద ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు? ఇంతకీ పొంగులేటి ఎదుర్కొన్న ఆరోపణలు ఏమైనా పొంగులేటి దాచే ప్రయత్నం చేస్తున్నాయని అతిపెద్ద ఒక భారీ కుంభకోణం లాంటిది కావచ్చు, భారీ ఎత్తున ఆయన మీద కేసులు నమోదే అవకాశం ఉందా? అంటే ఇంత డెప్త్ గా అధికార పార్టీ మంత్రిగా ఉంటూ ఆయన ఆధారాలని దాచే ప్రయత్నం చేస్తున్నారంటే లోగుట్టు దాగే ఉంటుంది. అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన, మంత్రి పైన 2-3 ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి బయట పొలిటికల్ గా. ఒకటి, ఆయన గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్స్ సంబంధించినటువంటి కాళేశ్వరం కాంట్రాక్ట్ మీద కాంగ్రెస్ పదే అయితే ఆరోపణ చేసిందో అదే కాళేశ్వరంలో కాంట్రాక్ట్ దక్కించుకున్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పెద్ద ఎత్తున దానికి సంబంధించిన బిల్లులు పెండింగ్ ఉన్నాయి. బీఆర్ఎస్ బిల్లులు పెండింగ్ చేయకపోవడంతో బీఆర్ఎస్ పార్టీని వీడారు, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. సో ఆయన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక మంత్రి అయ్యారు. అక్కడ మంత్రి అయిన తర్వాత ఆయన పెండింగ్ బిల్లులు, గత ప్రభుత్వానికి సంబంధించిన పెండింగ్ బిల్లులు కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్ చేసిందనే వార్తలు వినిపించాయి. అదొకటి. తర్వాత రీసెంట్ గా కాంగ్రెస్ ప్రభుత్వంలో వేసినటువంటి కొత్త టెండర్లలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి టెండర్లు దక్కాయి అనేటువంటిది. ఇదంతా కూడా ప్రాఫిట్ కింద చూస్తా ఉన్నారు. ఒక పదవిలో ఉండి, కీలకమైనటువంటి కేబినెట్ శాఖలో ఉండి ఆయన కంపెనీకి కాంట్రాక్ట్ దక్కడం ఏంటి అనేటువంటిది ఇది 2వ ఆరోపణ. మూడవది చాలా పెద్ద ఆరోపణ, హర్ష రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు అత్యంత ఖరీదైనటువంటి వాచ్లను ఆయన దిగుమతి చేసుకున్నారు ఒక స్మగ్లర్ నుంచి. దానికి సంబంధించిన అమౌంట్ క్రిప్టో తర్వాత హవాలా మార్గంలో చెల్లించారు అనేటువంటిది. ఎందుకంటే రాఘవ కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి దాంట్లో హర్ష రెడ్డి ఆయన కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆ కంపెనీకి సంబంధించి. సో చెల్లింపులు అక్కడి నుంచే జరిగాయి క్రిప్టో హవాలా మార్గంలో. అంటే పన్ను ఎగవేస్తూ మనీ లాండరింగ్ జరిగింది, లెక్కలు చూపకుండా అనేటువంటి దానిపైన దృష్టి పెడుతున్నారు అనేటువంటిది. చెన్నై కస్టమ్స్ ఆఫీస్ లో మొదలైనటువంటి ఈ కేసు తర్వాత చెన్నై హైకోర్టు వరకు వెళ్ళింది, తర్వాత ఈడీ దృష్టికి వెళ్ళింది, ఈడీ నుంచి డైరెక్ట్ ఈడీ అధికారులు తెలంగాణలోకి ఎంటర్ అయినటువంటి సిచ్యువేషన్. ఈ 3 అంశాల ఆధారంగా వాళ్ళు చేస్తున్నటువంటి చర్చ అయితే పొలిటికల్ గా బయట ఉంది. కానీ ఏది నిజం అనేటువంటిది ఈడీ అధికారులు చెప్పేంత వరకు ఒక క్లారిటీ రానటువంటి సిచ్యువేషన్ ఉంది. పెద్ద ఎత్తున నగదు మనీ లాండరింగ్ జరిగింది అనేటువంటి అంశంపైనే ఈడీ పెద్ద ఎత్తున ఫోకస్ పెడతా ఉంది. దానికోసమే డాక్యుమెంట్ ఎవిడెన్స్ కోసం వాళ్ళు సెర్చ్ ఆపరేషన్ చేస్తా ఉన్నారు. ఆ డాక్యుమెంట్ వాళ్ళు స్వాధీనం చేసుకోకుండా ముందే రాఘవ కన్స్ట్రక్షన్ ఆఫీస్ నుంచి తీసుకెళ్లినటువంటి డాక్యుమెంట్స్ లో ఏం సీక్రెట్స్ ఉన్నాయి, ఎందుకు తీసుకెళ్లారు, వారికి సూచనలు ఎవరు ఇచ్చారు, అక్కడ నుంచి ఎవరిచ్చి ఆదేశాలు ఇచ్చారు, అక్కడి నుంచి తరలించినటువంటి డాక్యుమెంట్స్ డిజిటల్ ఎవిడెన్స్ ధ్వంసం చేశారా పొంగులేటి మనుషులు, లేదంటే వేరే చోటికి తరలించారా అనేటువంటిది ఎంక్వైరీలో తేలే అవకాశం ఉంది. రైట్ మధు. సో మొత్తం మీద పొంగులేటి రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఆఫీస్ నుంచి ఎప్పుడైతే తన నివాసం మీద దాడులు చేయడం మొదలు పెట్టారు ఈడీ అధికారులు, వెంటనే రాఘవ కన్స్ట్రక్షన్ నుంచి తన ఫైల్స్ ని ఇతర కీలక డాక్యుమెంట్స్ తో సహా కంప్యూటర్లను కూడా మాయం చేసే ప్రయత్నం చేశారు. కొంతమంది మనుషులతోని ఆ డాక్యుమెంట్స్ ని ఆయన వేరే చోటకు తరలించారంటగా ఈడీ అధికారులు
చెప్తున్నారు. ఏకంగా ఈడీ అధికారులే అక్కడ పరిసర ప్రాంతాల్లో నిఘా పెట్టి మరి ఈ ఫోటోల్ని వీడియోని క్యాప్చర్ చేసినట్టు తెలుస్తోంది. ఎస్, మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన కొంత ఫైల్స్ని, ఇతర కంప్యూటర్ పరికరాలని, కీలకమైన డాక్యుమెంట్లని, హార్డ్ డిస్క్లను కూడా అక్కడి నుంచి ఇతర ప్రాంతాన్ని తరలించారు. ఏకంగా ఈడీ అధికారుల కంటపడడంతో ప్రస్తుతం పొంగులేటి పైన చాలా తీవ్రంగా ఈడీ అధికారులు సీరియస్ అవుతున్నారు. ఆయన పైన పలు కేసుల పలు విషయాల్లో కేసు కూడా పెట్టే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఆధారాలని ధ్వంసం చేయడం డెఫినెట్గా ఈడీ అధికార దృష్టిలో అది తప్పుగానే ఉంటుంది. కాబట్టి ఈడీ అధికారులు తనపైన కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉంది. ఇంతకీ పొంగులేటి ఎటువంటి విషయాల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం విచారణ ఈడీ విచారిస్తోంది, ఈడీ తనిఖీలు చేస్తోంది. ఆ తర్వాత పొంగులేటి ఎదుర్కొన్న ఆరోపణల విషయంలో ఆయన ఏం దాచాలనుకుంటున్నారు, ఇంతకీ ఆయన చేసే తప్పేంటి, ఏం దాచాలనుకుంటున్నారు, ఎందుకు ఈ ఫైల్ని మాయం చేయాల్సి వస్తుంది, ఈడీ అధికారుల దగ్గర నుంచి ఆయన విచారణ ఎదుర్కొంటూనే ఆయన ఎందుకు తన నిరపరాధిగా నిరూపించుకోలేకపోతే నిజంగా తప్పు చేశాడా, ఇలా అనేక అనుమానాలు తావిస్తున్నాయి. మొత్తం అయితే ఈడీ అధికారులు పొంగులేటి పైన కేసు నమోదు చేసే అవకాశం కనబడుతోంది. ఫైళ్లకు సంబంధించి మాయం చేసే విషయంలో ఈడీ అధికారులు కనుసైగల్లోనే ఈడీ అధికారుల నిఘాలో ఉన్న సందర్భంలో అందరూ కూడా మాయం చేశారు. కాబట్టి వారిపైన ఈడీ అధికారులు ఏకంగా కేసు నమోదు చేసే అవకాశం కనబడుతోంది. పొంగులేటి పైన చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యే అవకాశం కనబడుతోంది. సో ఇక్కడ ఈ విషయం పైన మీరేమనుకుంటున్నారు? పొంగులేటి ఏకంగా రైడ్స్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆర్టీవీ పలుమార్లు అక్కడ జరిగేటువంటి విషయాలు మీకు చెప్పుకొస్తోంది. ఇక ఫైళ్లను మాయం చేసేటువంటి ప్రయత్నం చేశారంటూ ఈడీ అధికారులు చెప్తున్న నేపథ్యంలో మీరేమనుకుంటున్నారు? ఇంతకీ పొంగులేటి ఈ ఫైల్స్ని ఎందుకు మాయం చేయాలనుకున్నారు? ఆయనకు ఎందుకు ఈడీ అధికారుల దగ్గర నుంచి ఆయన విచారణ నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారు? ఎస్, మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.